వంశీరామ్ బిల్డర్స్ పై రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలో 36 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వంశీరామ్ బిల్డర్స్ ఎండి సుబ్బారెడ్డితో పాటు ఆయన బావమరిది జనార్దన్ రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వారితో పాటు కంపెనీ సీఈఓ, డైరెక్టర్లు, సిబ్బంది ఇండ్లలోనూ రైడ్స్ జరుగుతున్నాయి. వంశీరామ్ బిల్డర్స్ లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి గ్రీన్ పార్క్ హోటల్ చైర్మన్ మల్లికార్జున రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇక ఇదే అంశంపై తాజా సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. 48 గంటలుగా కూడా వంశీరామ్ బిల్డర్స్ కి సంబంధించినటువంటి కార్యాలయాలు, అదేవిధంగా డైరెక్టర్ కి సంబంధించినటువంటి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో వీళ్ళు నిర్వహించినటువంటి 85 కమర్షియల్ కాంప్లెక్స్లకు సంబంధించి 85 ప్రాజెక్టులకు సంబంధించి, అదేవిధంగా చేవెళ్లలో 250 ఎకరాల ఫామ్ ల్యాండ్ కి సంబంధించినటువంటి విషయంలో ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తారు. అయితే దాదాపుగా కూడా 48 గంటలుగా కూడా 36 చోట్ల తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 36 ప్రాంతాలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాంతోపాటు దాదాపు హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్పొరేట్ కార్యాలయంలో కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా వీరికి సంబంధించినటువంటి కంపెనీలతో పాటుగా ఐటీ వీరికి సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, యజమాని డైరెక్టర్ కు సంబంధించినటువంటి ఇళ్లలో కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. వంశీ బిల్డర్స్ చైర్మన్ సుబ్బారెడ్డి నివాసంతో పాటుగా అండ్ దాంతో పాటుగా పెద్దమ్మ గుడి వద్ద ఉన్నటువంటి కార్పొరేట్ కార్యాలయం, అలాగే బంజారాహిల్స్ లోని సుబ్బారెడ్డి బామ్మర్ది అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి ఇళ్లలో కూడా ఐటీ అధికారులు అయితే ఏదైతే సోదాలు నిర్వహించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా మొత్తంగా 15 చోట్ల, హైదరాబాద్ లో మాత్రం 15 చోట్ల సోదాలు నిర్వహించారు. మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కలిపితే 36 ప్రాంతాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రధానంగా గతంలో వీరు నిర్వహించినటువంటి 85 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో పాటుగా చేవెళ్లలో 250 ఎకరాలకు సంబంధించిన విక్రయాలు, అంతేకాకుండా ఇంకొన్ని ల్యాండ్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు. వీరు ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి నూతన కమర్షియల్ కాంప్లెక్స్ 7 కాంప్లెక్స్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా దాంట్లో విక్రయాలు ఏవైతే ఉన్నాయో వారు ఎక్కువ ధరకు అమ్మడంతో పాటుగా లాస్ వచ్చింది అంటూ కూడా చూపించినటువంటి పలు విషయాలకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నాము అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడుతుంది. 48